అందరికీ నమస్కారం. ఆ మృత్యు ఛాయ తప్పిపోయిన మారణహోమం, ప్రధాని మోదీ భద్రత వెనుక పుతిన్ పాత్ర, మీరా శర్మ రాసిన చెప్పలేని దౌత్య గాథ. అంతర్జాతీయ దౌత్య చరిత్రలో కొన్ని సంఘటనలు మౌనంగానే ఉండిపోతాయి, కానీ అవి చరిత్ర గతిని శాశ్వతంగా మార్చేస్తాయి. షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా చైనా గడ్డపై ఆవిష్కృతమైనటువంటి ఓ భయంకరమైన కుట్రను ఛేదించిన ఉత్కంఠభరితమైనటువంటి ఘట్టమిది. ప్రపంచ రాజకీయాల్లోని అత్యంత చీకటి పొరలను ఒక్కసారిగా ఇది వెలుగులోకి తెచ్చింది. విశ్వసనీయ గూఢచార వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం అత్యంత శక్తివంతమైన నాయకులలో ఒకరైనటువంటి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ దౌత్యాన్ని నివ్వెరపరిచింది. పుతిన్ ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఫోన్ చేసి తన ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ లిమోజిన్ అరస్లో కలిసి ప్రయాణించమని అడిగారట. ఎస్సీఓ సదస్సులు నిజానికి నిమిషాల లెక్కన జరుగుతాయి. అలాంటిది పుతిన్ తన కారులోంచి దిగకుండా ప్రధాని మోదీ కోసం హోటల్ వెలుపల ఏకంగా 15 నిమిషాలు వేచి ఉండటం, ఇది అత్యున్నత దౌత్య ప్రోటోకాల్కు విరుద్ధం, అత్యవసర పరిస్థితిని సూచించే విషయం. అలా పుతిన్ కారు దాదాపుగా అరగంట వరకు హోటల్ పరిసరాల్లోనే రహస్యంగా చక్కర్లు కొట్టింది. ఇది కేవలం స్నేహపూర్వక చర్య కాదు, భద్రతా వలయాన్ని ఛేదించి అత్యంత గోప్యమైన సమాచారాన్ని అందించటానికి ముప్పులేని మార్గం కోసం చేసిన వ్యూహాత్మక విన్యాసం అది. ఆ అరగంట పాటు ఆ కారులో జరిగిన సంభాషణ యొక్క తీవ్రత, ఇద్దరు నాయకుల ముఖాల్లో కనిపించిన లోతైన ఆలోచనాత్మకమైన గాంభీర్యం ద్వారా ప్రపంచానికి పరోక్షంగా తెలిసింది. ఆ అత్యవసర రహస్య భేటీ అనంతరం ప్రధాని మోదీ తిరిగి తమ హోటల్కు వెళ్ళలేదు. ఇది ఆయన పర్యటన ప్రణాళికలో ఊహించని మార్పు. ఆయన తిరిగి హోటల్కు వెళ్ళకపోవడం అనేది అందిన హెచ్చరికను తీవ్రముగా పరిగణించి భద్రతా కారణాల దృష్ట్యా తాత్కాలిక నివాసాన్ని మార్చుకున్నట్లుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ మరుసటి రోజే ఒక గోష్ఠిలో ప్రధాని మోదీ పలికినటువంటి మాటలు ఒక్కసారి చూడండి. देवी और सजन, कल रात ही मैं जापान और चीन की यात्रा करके वापस लौटा हूं. आप गया था इसकी ताली बजा रहे हो, आया हूं इसकी ताली बजा रहे हो. ఏమన్నారు ఆయన? నిన్న రాత్రే నేను జపాన్, చైనా దేశాల పర్యటన ముగించుకుని వచ్చాను అని అనగానే అందరూ అక్కడ చప్పట్లు కొట్టడం మనం చూస్తున్నాం. అప్పుడు మోదీ ఒక ఫన్నీ మోడ్లోనే అన్నటువంటి మాట ఏమిటి అంటే, మీరు చప్పట్లు దేనికోసం కొడుతున్నారు? నేను వెళ్ళినందుక లేక తిరిగి వచ్చినందుక అని ఆయన అనడం జరిగింది. ఈ క్లిప్ ఇప్పుడు వైరల్గా మారుతోంది. మోదీ నాడు ఇచ్చినటువంటి హింట్ గురించి గట్టిగా మాట్లాడుతున్నారు జనాలు. ఎందుకంటే ఇది ఒక సాధారణమైనటువంటి మాట కాదు. మృత్యు ముఖము నుంచి తప్పించుకుని వచ్చిన ఒక నాయకుడి ఆత్మవిశ్వాసాన్ని, శత్రువులకు పరోక్షముగా ఇచ్చిన వ్యూహాత్మక సమాధానాన్ని సూచించింది. ఇదే సమయానికి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. ఢాకాలోని ఒక ప్రముఖ హోటల్లో అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ సీనియర్ అధికారి ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించారు. స్థానిక పోలీసులు చేరుకోవడానికి ముందే అమెరికన్ రాయబార కార్యాలయం అధికారులు హడావుడిగా అక్కడకు చేరుకుని మృతదేహాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అత్యంత కీలకమైన పోస్ట్ మార్టం అనేది లేకుండా, ఎలాంటి బహిరంగ విచారణ కూడా లేకుండా ఈ కేసును ముగించారు అంటారు. ఇంత వేగం, ఇంత గోప్యత ఎందుకు పాటించారు? ఈ ఢాకా సంఘటనకు, చైనాలో జరిగిన సంఘటనకు ఏదో నిశ్శబ్ద సంబంధం ఉందనే అనుమానాల్ని చాలామంది రేకెత్తిస్తున్నారు. ఎస్సీఓ సదస్సును చైనా నిర్వహించింది. ఒకవేళ ప్రధానికి గనక ఏదైనా హాని జరిగితే నింద చైనాపై పడి లబ్ధిదారులు ఈ ప్రాంతంలో రాజకీయ అస్థిరతను సృష్టించవచ్చు. 1966లో తాష్కెంట్లో జరిగినటువంటి నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి మర్మమైన మరణం యొక్క నీడను ఈ సంఘటన ప్రతిబింబించింది. ఆ నింద ఇప్పటికీ రష్యాపై ఉంది. ఇది సిఐఏ మరియు కొన్ని పాశ్చాత్య శక్తులు భారత నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు పన్నిన తాష్కెంట్ 2 అనే రహస్య ప్రణాళిక అని గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే రష్యా యొక్క ఎఫ్ఎస్బి మరియు భారతదేశం యొక్క రా, ఈ నిఘా సంస్థలు అత్యంత సమన్వయంతో పనిచేసి ఈ మారణహోమాన్ని సమర్థవంతంగా అడ్డుకున్నాయి. పుతిన్ యొక్క ఆ అసాధారణ కారు ప్రయాణం
కేవలం మర్యాదపూర్వకమైనటువంటి చర్య కాదు, అది భారతదేశ నాయకత్వాన్ని రక్షించడానికి రష్యా వేసిన అత్యంత వ్యూహాత్మక భద్రతా కవచం. ఈ సంఘటన భారత్ రష్యాల మధ్య ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసము మరియు బంధాన్ని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. దౌత్యం అనే తెర వెనుక ఎన్నో జరిగిపోయాయి. వాటి గురించి బహిరంగంగా చర్చించడానికి వీలు లేకపోయినా సంకేతాలు మాత్రం చాలా స్పష్టం. భారత్ ఇకపై కేవలం ప్రతిస్పందించే దేశం కాదు, తన వ్యూహాత్మక శక్తితో అవసరమైతే బదులు ఇవ్వగలిగే సత్తా దానికి ఉందని తెలిపే దేశం. ఇప్పుడు కాసేపు సోరోస్ మరియు లిబరాండ్ బర్న్లిస్టుల గురించి మాట్లాడుకుందాం. ఈ కథనం వారి దృష్టిలో ఒక కట్టు కథ లేదా వాట్సాప్ యూనివర్సిటీ సమాచారం. నిజానికి ఈ కథనం నిజమని కానీ అబద్ధమని కానీ తేల్చడానికి అవకాశం లేదు. రెండు వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం మాట్లాడుకోవాల్సిందేంటి? మన భద్రతా కోణాల రీత్యా ఇలా జరిగిందేమో, ఇలా జరుగుంటే ప్రమాదమేమో అని కదా మాట్లాడుకోవాలి. ఇలా జరగలేదు అని తేల్చేసే కంటే ఇదే బెటర్ కదా. కానీ వారికి ఇష్టమైనటువంటి కట్టు కథ అనే పదాన్ని వీళ్ళు వాడి ఇలాంటి విషయాలు దేశ ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడతారు. కారణం, మోదీ అనే వ్యక్తికి ఏదన్నా జరిగితే చూడాలనుకునే రకం వీరంతా. మోదీ భారత ప్రధాని అనే భావన లేనివారు వీరంతా. ఒకటి మాత్రం నిజం, మోదీకి ఇంటా బయట భయంకరమైన శత్రువులు ఉన్నారు. కొందరు జంజీలను రెచ్చగొడతారు, మరికొందరు కిరోసిన్ చల్లుతారు, వేరొకరు వచ్చి దాన్ని వెలిగిస్తారు. పాకిస్తాన్, చైనా, అమెరికా వంటి దేశాలు భారత్ను మోదీ లాంటి వ్యక్తి ఏలకూడదు అని బలంగా అనుకుంటున్నారు. ఈ ఒక్క పాయింట్ని మనమందరం కూడా ఆలోచన చేయాలి. మన పాలకుణ్ణి మనం ప్రశ్నిస్తే లేదా విమర్శిస్తే లేదా శాంతియుత నిరసనల రూపంలో ప్రతిఘటిస్తే అది మన కోణం. మన పాలకుణ్ణి దింపేయాలని, దిగిపోవాలని ఇతర దేశాలు కోరుకుంటే అది శత్రు కోణం. మీ కోణం ఏమిటి? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.